భాగంగా పార్టీ కూడా వారికి అండదండలతో కార్యక్రమాన్ని నిర్వహించడంలో పార్టీ కూడా ముందుంటుంది. ఈ స్తూప నిర్మాణం కూడా కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ తను నమ్మిన సిద్ధాంతం కోసం తను చనిపోయిన తన జ్ఞాపకాలు నా ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ చౌగాన్ బక్కన్న ఏ ఆశయాలకైతే అమరత్వం పొందారో, కులవర్గ పోరాటంలో బహుజన రాజ్యాధికారం రావాలని 147 మంది అమరత్వం పొందారు. ఆ అమరవీరుల యొక్క కలలు కన్న సమాజ నిర్మాణం జరిగినప్పుడే వారికి మనందరం ఇచ్చే ఘన నివాళులని తెలియజేస్తూ, ఈ వర్ధన్ సందర్భంగా అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రాపురం గ్రామ కమిటీకి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ గారు కూడా 2 ముచ్చట్లు మాట్లాడారు. అదే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మిత్రులారా, నాయకత్వం చూపినటువంటి బాటలో తుది వరకు నడుచుకుంటూ ఏ కుటుంబంలోనైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఈ విప్లవాన్ని అంటిపెట్టుకొని తిరగడం వల్ల వచ్చే లాభం ఏందని కుటుంబం వెనుకపట్టు పట్టించి తగ్గించేటటువంటి పరిస్థితుల్ని చూస్తున్న తరుణం. ఈరోజు నాకు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు వరకు కూడా ఈ ఎర్రజెండా నీడ కిందనే తన తండ్రి యొక్క ఆశయాల కోసం ప్రతి సంవత్సరం వర్ధంతులు జరపడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి బక్కన్న కడుపున పుట్టినటువంటి కొడుకులు బిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ కమిటీ అన్నతోటి ఉన్నటువంటి సహచరులందరికీ నా విప్లవాభివందనాలు. ఇక ముందు ఆశయాలని నడిపించుకుంటూ పోవడానికి కామ్రేడు చామకూరి నరసన్న ఆధ్వర్యంలో సిపిఎస్ఐ రెవల్యూషనరీ ఆఫ్ మారోజు అనే సంఘం ఆధ్వర్యం